ప్రముఖ యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ బెట్టింగ్ యాప్స్ గురించి మరొక సంచలన వీడియో విడుదల చేశాడు. హైదరాబాద్ లో భయ్యా సన్నీ యాదవ్ తర్వాత అతిపెద్ద తిమింగలం ఇమ్రాన్ ఖాన్ అని బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేస్తూ దాదాపు 20 కోట్లు సంపాదించాడని, 6 స్పోర్ట్స్ బైకులు, 4 కార్లు, 3 హోటల్స్ ఉన్నాయని ఆరోపించాడు. ఈ ఇమ్రాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన హైదరాబాద్ లోని యువతను పాడు చేస్తూ బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు సంపాదించడం ఆయన లక్షణం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇన్ని రోజులు అందరి కడుపు కొట్టి మోసం చేసి సంపాదించిన డబ్బులతో దుబాయ్ పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పాడు. హైదరాబాద్ లో పరేషాన్ బాయ్స్ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దగ్గరలో ఉండే యువతను పోగేసి వాళ్ళ మధ్య గొడవలు తగాదాలు పెట్టి వాళ్ళు కొట్టుకుంటుంటే వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టడం ద్వారా ఫేమస్ అయ్యాడు. పవిత్ర రంజాన్ మాసంలో డైలీ బెట్టింగ్ ఆడుతూ ప్రమోషన్ చేస్తున్నాడంటూ చెప్పాడు. బెట్టింగ్ ఆడితే 100 బైకులు ఇస్తానంటూ ఇమ్రాన్ యూట్యూబ్ లో వీడియోలు పెట్టి యువతను పాడు చేస్తున్నాడంటూ ఆరోపించాడు. ఇక ఇన్ఫర్మేషన్ నాకు ఎలా దొరికిందంటే, ఇంతకు ముందు బెట్టింగ్ యాప్ విషయంలో దొరికిపోయిన లోకల్ బాయ్ నాని, సన్నీ యాదవ్ లాంటి వారు మేము చాలా చిన్నవాళ్ళమని, మాకంటే ఎక్కువ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేస్తూ కోట్లలో సంపాదించిన వారు ఉన్నారంటూ వారందరి పేర్లు వివరాలు చెప్పినట్టుగా చెప్పుకొచ్చాడు. తన యూట్యూబ్ ఛానల్లో చిన్న చిన్న పిల్లలకు 6 నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్టు, కొన్ని రొమాంటిక్ గా వీడియోలు, కొన్ని గొడవ పడుతున్నట్టుగా, కొన్ని చిన్న పిల్లలు తాగుతున్నట్టుగా అనేక వీడియోలు అప్లోడ్ చేస్తూ మిలియన్లలో వ్యూస్ సంపాదిస్తున్నాడు. ఇక చాలా మంది పిచ్చి జనాలు వీళ్ళు చేసే చిల్లర వీడియోలు చూస్తూ వీన్ని ఫాలో అవుతున్నారని, వీడి వల్ల కొన్ని వేల మంది లక్షలకు లక్షలు పోగొట్టుకొని చివరికి ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారంటూ వివరించాడు. ఈ సందర్భంగా ఖతర్ లో తన కొడుకు కోసం 16 లక్షలు సంపాదించి తన అకౌంట్ లోకి పంపిస్తే వాళ్ళ కొడుకు వీడు పెట్టినటువంటి లింక్ ను ప్రెస్ చేయడం ద్వారా 16 లక్షలు పోగొట్టుకున్నాడని, ఆ తర్వాత మనస్తాపంతో ఆ తండ్రి కాలం చేసినట్టుగా చెప్పాడు. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా అనార్థాలు జరుగుతున్నాయని, తన కుటుంబం విషయంలో కూడా తన తండ్రి చేసినటువంటి తప్పు వల్ల కుటుంబ భవిష్యత్తు మొత్తం మారిపోయిందని, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పేపర్లో చూస్తున్నటువంటి అనేక సంఘటన వల్ల తాను రియలైజ్ అయ్యానని, ఈ సామాన్య జనాల ప్రాణాలను, భవిష్యత్ జీవితాలను బలిగొనే బెట్టింగ్ యాప్స్ లను ప్రమోట్ చేసే వారికి కాల్స్ ద్వారా, మెసేజ్ల ద్వారా, వీడియోల ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయొద్దని చెప్పానని చెప్పుకొచ్చాడు. గతేడాది దాదాపు 41 రోజుల పాటు భయ్యా సన్నీ యాదవ్ కు, లోకల్ బాయ్ నానికి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయొద్దని, వాటి వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయని చెప్పినా గానీ వాళ్ళు వినలేదని, తద్వారా వాళ్ళు చేసిన తప్పులకు కర్మ వాళ్లను వదిలిపెట్టలేదని ప్రస్తుతం జైల్లో మగ్గుతున్నారని అన్నాడు. నువ్వు కూడా చేసిన తప్పులకు ఆ దేవుని క్షమాపణ అడుగు. నీ బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన వాళ్లకు కొంతవరకైనా నష్టపరిహారంగా ఎంతో కొంత సహాయం వాళ్లకు చేయమని సలహా ఇచ్చాడు. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికైనా మారిపోయి చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోమని చెప్పాడు. ఇంతవరకు అన్వేష్ ఎవరి విషయంలోనైతే స్పందించాడో వాళ్ళు జైలుకి వెళ్లడం జరిగింది. కొంతమంది పైన కేసులు కూడా నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఇమ్రాన్ ఖాన్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆరోపణలకు పోలీసులు, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇతను కూడా జైలుకి వెళ్లే అవకాశం ఉందా వేచి చూడాల్సిందే. అయితే అన్వేష్ పెట్టిన వీడియోకు వచ్చిన కామెంట్లు చూస్తున్నట్లయితే కొంతవరకు ఆలోచనకు గురిచేస్తున్నాయి. ఇక ఆ కామెంట్స్ పైన మీరు కూడా ఓ లుక్ వేయండి.